కేరళ రాజధాని తిరువనంతపురం మధ్యాహ్న సమయం. ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సు. సాధారణంగా అందరూ ఎలా వెళ్తారో ఆ యువతి కూడా తన గమ్యస్థానానికి చేరుకోవటానికి బస్సులోకి ఎక్కింది. కానీ ఆమె పక్కనే ఒక నరరూప రాక్షసుడు కూర్చుని ఉన్నాడని మాత్రం ఆమె ఊహించలేదు. జనాల రద్దీని ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న యువతి మీద ఆ వ్యక్తి అసభ్యంగా తాకుతూ వేధింపులు ప్రారంభించాడు. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సందర్భాలలో భయంతో మౌనంగా ఉండిపోతారు, లేకపోతే సీట్ మార్చేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి అలా కాదు. అన్యాయాన్ని ఎదుర్కొనే ఆవేశం, ధైర్యం ఆమెలో కనిపించింది. తొలుత ఆ వ్యక్తి ప్రవర్తనని గమనించగానే ఆమె ఏమాత్రం తడబడలేదు, భయపడలేదు. వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసింది. అతడి వికృత చేష్టలని స్పష్టంగా రికార్డ్ చేస్తూ అందరి ముందు అతడి ముసుగుని తొలగించింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె గర్జించింది. ఈ అనూహ్య స్పందనకి ఆ మనిషి పూర్తిగా షాక్ అయ్యాడు. ఆమె కేవలం మాటలతో కాదు, తనని తాను రక్షించుకునేందుకు అతడి చెంప చల్లుమనిపించింది. ఆ క్షణం బస్సుల్లో నిశ్శబ్దం నెలకొంది. ప్రయాణికులంతా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనని గమనించిన బస్ కండక్టర్ వెంటనే ముందుకొచ్చి ఆ వ్యక్తిని బస్సు నుంచి బయటకు గెంటేశాడు. యువతి ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే అది దావాగ్నిలాగా వ్యాపించింది. నెటిజన్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. షబాష్ అమ్మాయి, మహిళా లోకానికి నువ్వే స్ఫూర్తి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ సంఘటన ఒక్కటే కాదు, ప్రజా రవాణాలో మహిళలు ఎదుర్కొంటున్న అపరిస్థితిని స్పష్టంగా చూపించే ఉదాహరణ ఇది. 2025లో జరిగిన తాజా అధ్యయనాల ప్రకారం ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించే మహిళలలో దాదాపుగా 60% మంది కనీసం ఒకసారి వేధింపులను ఎదుర్కొంటున్నారు. పలు సంస్థల సర్వే ప్రకారం బస్సులలో సీసీటీవీ కెమెరాలు లేకపోవటం, రాత్రి సమయాల్లోనే సరైన నిఘా లేకపోవటం, ప్రయాణికులకి అవగాహన లోపం, వీటన్నిటి వల్ల వేధింపుల కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు షీ టీమ్స్, నిర్భయ చట్టం వంటి కార్యక్రమాలు ప్రకటిస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. చాలా మంది మహిళలు పరువు పోతుందన్న భయం లేదా పోలీసుల చుట్టూ తిరగాల్సిన ఇబ్బంది వల్ల ఫిర్యాదు చేయడానికి ముందుకు రావటం లేదు. కానీ తిరువనంతపురం ఘటన ఒక సత్యాన్ని స్పష్టం చేస్తోంది. మౌనంగా ఉండిపోవటం నేరం, ఎదిరించడమే సరైన మార్గం. ఈ వైరల్ వీడియో ఇచ్చిన సందేశం ఏమిటంటే, ఈ వీడియో కేవలం ఒక ఘటన రికార్డు కాదు, ఇది భయాన్ని ఛేదించే సంకేతం, బాధితులు ధైర్యంగా నిలబెట్టే పిలుపు, సమాజం మారాల్సిన అవసరాన్ని గుర్తు చేసే సందేశం. ఈ సంఘటన తర్వాత కేరళ ప్రభుత్వం ప్రతి బస్సులో పానిక్ బటన్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఇది ప్రయాణికులు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ పంపేందుకు సహాయపడుతుంది. మీ ఫోన్లో కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. దిశ యాప్, 112 ఇండియా యాప్ ప్రమాదం అనిపిస్తే వెంటనే SOSకి పంపండి. ఇలాంటి వీడియోలు వైరల్ కావటం నిందితులని సామాజికంగా బహిష్కరించడంలో సహాయపడుతుంది. కానీ చట్టపరంగా శిక్ష పడేలాగా చూడటం అత్యంత కీలకం. ఈ యువతి చేసినట్లుగా వీడియో రికార్డు చేయటం, కోర్టులో బలమైన సాక్ష్యం, నిందితులు తప్పించుకోకుండా నిరోధం, బాధితుల వాంగ్మూలానికి బలం. ఇక ధైర్యం ఒక్కరి జీవితాన్నే కాదు, సమాజం దృక్పథాన్ని కూడా మార్చగలదు. అది ఈ యువతి నిరూపించింది.